మొదటి రాజులు గ్రంథము 1వ అధ్యాయం ధ్యానం. సో రాత్రి కొన్ని విషయాలు చెప్పుకున్నాను. సో ఈరోజు మెయిన్ కంటెంట్ లోనికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. అయితే ప్రతి ఒక్క టెక్స్ట్ కి, ప్రతి ఒక్క పారాగ్రాఫ్ కి, ప్రతి ఒక్క పెరికోపేకి ఒక ఇమీడియట్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ అబౌట్ చాప్టర్ అండ్ ఇమీడియట్ టెక్స్ట్, ఇమీడియట్ కాంటెక్స్ట్ అండ్ పెరికోపే. సో మనం సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్క దానికి ఒక ఇమీడియట్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో అంటే ఇమీడియట్ కాంటెక్స్ట్ అంటే అప్పుడు ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్. సో ఇక మనం చూసుకుంటే దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే 2వ సమయాలు చివరి అధ్యాయాల్లో మనము దావీదు యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మనకి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి జస్ట్ చెప్పిపోతున్నాం. సో 2వ సమయాలు చివరి అధ్యాయంలో, లాస్ట్ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు ఎలాగా దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచారో మనం చూసుకుంటూ ఉన్నాం. తర్వాత 1 రాజులు 1వ అధ్యాయంలో దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 1 రాజు గ్రంథంలో దావీదు చివరి దశలో, మన జీవిత చివరి దశలో, అంటే మరణపు అంచుల్లో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే నేను ఏమని పెట్టారా, నెక్స్ట్ చూసుకుంటే ఈ సందర్భంలో అందరికీ ఒక ప్రశ్న. ఒక రాజు మరణపు అంచుల దగ్గరలో ఉన్నాడు. ఇంకా అతను రాజు, తన తర్వాత రాజు ఎవరు అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు. సో ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. సో ఆయన మనసులో ఉన్నాడు. సో మనల్ని పరిపాలించే రాజు ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండొచ్చు. తర్వాత రాజు యొక్క బృందంలో, మనకి అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో కూడా ఉండొచ్చు. ఇక్కడ కూడా అదే సేమ్. ఇది కేవలము రాజ్య వారసత్వ సమస్య మాత్రమే కాదు, కానీ ఇది దేవుని యొక్క వడంబడిక. అంటే వడంబడిక మీన్స్ కవనెంట్, వాగ్దానం కావచ్చు, కవనెంట్ కొనసాగింపుకి సంబంధించిన ప్రశ్నగా ఉన్న పరిస్థితి. నాట్ ఓన్లీ రాజ్యానికి సంబంధించింది కాదు, దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తాడు, ఎవరిని రాజుగా నియమించమంటాడు అనేది కూడా ఒక ప్రశ్న. ఆ రోజుల్లో సౌలుని మొదలుకొని చివరి రాజు వరకు దేవుడు చెబితేనే ప్రవక్తలు, న్యాయాధిపతులు, యాజకులు రాజులను దేశాల మీద రాజులుగా నియమించారు. సో ఈ దావీదు తర్వాత ఎవరిని నియమిస్తారు అనేది ప్రజలందరిలో ఒకలాంటి ఆలోచన ఉండొచ్చు. మైట్ బి మన యొక్క విభాగంలో కూడా, తన యొక్క మంత్రివర్గంలో కూడా మేబీ ఉండొచ్చు. సో తర్వాత మనం చూసుకుంటే బిడ్డరా, ఇక్కడ మనము కొన్ని వాగ్దానాలు చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం ఒకటి ఏంటంటే, దేవుడు దావీదులకు ఇచ్చిన వాగ్దానం 2వ సమయాలు 7వ అధ్యాయం 12-16 చూద్దాం. ఎవరైనా బైబిల్ తెరిచి చదవగలరని ఆశిస్తున్నాను. 2వ సమయాలు 7వ అధ్యాయం 12-16. దేవుడు మొట్టమొదటిగా దావీదుకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే మొట్టమొదటిగా అంటే అంతకుముందు చాలా వాగ్దానం ఇచ్చాడు. రాజ్యం గురించి, తన తర్వాత రాజ్యం ఎవరికి ఇవ్వబోతున్నాను అనే దాని గురించి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 2వ సమయాలు 7వ అధ్యాయం 12-16 వరకు మనం నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నర్ల దండంతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును. గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును, ఈ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.
ఇక్కడ దేవుడు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భముల నుండి వచ్చి నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచదు. అతనికి అనేది ఇక్కడ అతనికున్న కుమారుల్లో ఒకరికి ఇస్తానని దేవుడు అక్కడ ప్రామిస్ చేశాడు. బట్ దర్ ఇస్ నో పర్టికులర్ నేమ్. దేవుడు అక్కడ మెన్షన్ చేయలే, పర్టికులర్ నేమ్ మెన్షన్ చేయలే. అయితే అది నష్టం అనేది మనకు అవసరం లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఒక ఉడంబడిక అనేది చేసినాడు దావీదుతోటి. దావీదు, నువ్వు చనిపోయిన తర్వాత ఇదిగో ఎట్లాగా నేను చేస్తాను, అతడు మందిరాన్ని నిర్మిస్తాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అతని కాలంలో మందిరం నిర్మించబడుతుంది అనేది దేవుడు ముందుగానే చెప్పాడు. అదేవిధంగా రెండవ దినవృత్తాంతము 22వ అధ్యాయము 9 పెరుగుతుంది. 1వ దినవృత్తాంతములు ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 22 9 to 10. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు డైరెక్ట్ గా అతని నేమ్ అనేది దేవుడు అనౌన్స్మెంట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. 1వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 9-10 వచనాలు. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువల్ల అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇజ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నా కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. ఇజ్రాయేలుల మీద అతని రాజసింహాసమును నిత్యము స్థిరపరచుదును. చూడండి, ఈవెన్ దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఏ వ్యక్తికైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వ్యక్తి మర్చిపోయాడు. దేవుడు ఎవరిని వాగ్దానం చేశాడు, ఎవరిని తన తర్వాత రాజుగా నియమిస్తాడు అనేది చివరికి ఆ వ్యక్తి కూడా మర్చిపోయాడు. ఇంకా అప్కమింగ్ మనం చూస్తాం దాన్ని ఎవరు గుర్తు చేశారు, ఎవరు జ్ఞాపకం చేశారు అనేది మనం తర్వాత చూసుకుంటాం. దేవుడు మొట్టమొదటిగా నీ కుమారుల్లో ఒక వ్యక్తికి నేను నీ తర్వాత నీకు రాజ్యాన్ని అప్పగిస్తాను దేవుడు చెప్పాడు. తర్వాత సొలొమోను యొక్క పేరు క్లియర్ గా మెన్షన్ చేశాడు దేవుడు. అతను నా కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటానని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే అయినప్పటికీ అదోనియా అనే ఆ యొక్క 4వ కుమారుడు దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి తాను రాజుగా ప్రకటించడానికి ప్రయత్నించాడు. ఈవెన్ దో ఐ థింక్ అదోనియాకి తెలియకపోవచ్చు, దేవుడు దావీదుతో మాట్లాడిన విషయం తెలియకపోవచ్చు. సో తెలియకుండా కూడా ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో ప్యాట్రియార్కల్ లేకపోతే జీనియలాజికల్ లేకపోతే అంటే క్రోనలాజికల్ గా చూసుకుంటే వారసత్వ ప్రకారం చూసుకుంటే 4వ కుమారుడు తనకు ముందు ముగ్గురు కుమారుడు చనిపోయారు కాబట్టి నెక్స్ట్ నేనే పెద్దవాడిని కాబట్టి సో ఆబ్వియస్లీ నేనే రాజు అయిపోతానని తాను రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. ఇక్కడ నాకు ప్రశ్న ఏమిటంటే తరువాత సొలొమోను పేరును ఎందుకు ప్రకటించాడు? అంతమందిలో మొట్టమొదటి ప్రకటించలేదు, తర్వాత ఎందుకు ప్రకటించాడు అంటే మనం చూసుకున్నట్టుగానే ఈ సమయంలో పేరు ప్రకటించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అంటే దావీదు మరణపు అంచులోనికి చేరుకున్నాడు, దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నారు, రాజ్య వారసత్వంపై వివాదాలు వచ్చే అవకాశం ఉంది, దేవుడు తన ఎంపికపై ఎటువంటి సందేహం ఉండకుండా స్పష్టంగా ప్రకటించాలనుకున్నాడు. ఎందుకంటే తండ్రి చనిపోతున్న సమయంలో నేను రాజా లేకపోతే నేను రాజా అనేది ఒకలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుందేమో అని దేవుడు ముందుగానే ఆ యొక్క పేరు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ప్రశ్న ఏంటంటే అసలు సొలొమోను ఎందుకు సొలొమోను అంతమంది కుమారుల్లో ఎందుకు సొలొమోను? ఈ సొలొమోను ఎవరికి పుట్టాడు చెప్పగలరా? సొలొమోను యొక్క తల్లి ఎవరు చెప్పగలరా? బత్షెబా. సో బత్షెబా అంటే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఎవరు? ఏంటి? బత్షెబా దావీదుతో పాపం, అదే మనకు మొట్టమొదటి గుర్తు. కానీ ఇక్కడ బత్షెబా యొక్క తన యొక్క పాత్ర ఎంత గొప్పదో ఇక్కడ మనకు చూపిస్తుంది, దాని యొక్క వాక్యం చూపిస్తుంది. అసలు సొలొమోను ఎందుకు రా బాబు అంటే మానవుల ప్రకారము, యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము పెద్ద కుమారుడు రాజు కావాలి, కానీ బైబిల్లో దేవుడు తన చిత్త ప్రకారమే ఎన్నుకుంటాడు అనేది క్లియర్.
చాలా క్లియర్ గా రాయబడింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ జెనిసిస్ దేవుడు ఎన్నుకున్న ఆదాము నుంచి తర్వాత అబ్రహాం నుంచి రకరకాలు చూసుకుంటే దేవుడు చిత్తం ఎవరైతే ఎన్నుకుంటాడో దేవుడు తన చిత్త ప్రకారం ఎన్నుకుంటాడు. ఉదాహరణ మనం చూసుకుంటే పెద్దవాడు ఎవరు? ఇస్మాయేలు. కానీ ఎవరికి దేవుడు ఎన్నుకున్నాడు? ఇస్సాకుని ఎన్నుకున్నాడు. జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి? ఏశావుకి రావాలి. కానీ ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. లెక్క ప్రకారం అయితే సింహాసనం ఎవరు ఎక్కాలి? యెషయా కుటుంబం నుంచి తన దావీదు అన్నలు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు రాజు అయ్యాడు? చిన్నవాడైన దావీదు రాజు. అలాగనే దేవుడి చిత్తానుసారంలో ఉన్న సొలొమోను రాజు ఇక్కడ అని దేవుడు డిక్లేర్ చేశాడు. దీనివల్ల మనకేం అర్థం అవుతుందంటే ఎన్నిక అనేది మనుషుల యొక్క పరపరగా కాదు, సెలక్షన్ అనేది మనకు నచ్చినట్టు కాదు, లేకపోతే పొజిషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు. కానీ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడే దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళనే ఖచ్చితంగా ఇస్తాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీనివల్ల మనకి అర్థమవుతుందంటే డివైన్ ఎలక్షన్ మానవ సాంప్రదాయాల కన్నా దేవుని యొక్క నియామకం చాలా గొప్పదని మనకి అర్థమవుతుంది. థియలాజికల్ సిగ్నిఫికెన్స్ గా మనం చూసుకుంటే ఇక్కడ 3 రకాల సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయి. ఒకటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అంటే క్రమక్రమమైన ప్రత్యక్షత. రాత్రి చెప్పాను, దేవుడు తన యొక్క చిత్తాన్ని ఒక్కసారిగా బయలుపరచడు. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నీ సంతానంలో ఒక వ్యక్తిని నేను రాజుగా నియమిస్తా అని చెప్పాడు. రెండో తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇదిగో తన పేరు చెప్పి అతడు నా మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పాడు. దేవుడు తన యొక్క ప్రణాళికను ఒకేసారి కాకుండా దశల వారికి వెల్లడిస్తాడు. ఇక్కడ అదే చేశాడు దేవుడు. తర్వాత డివైన్ సోవరినిటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారము. రాజును ఎన్నుకోవడం అనేది మనుషుల యొక్క హక్కు కాదు. ఒక నేషన్ ని, ఒక ప్రపంచాన్ని, ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకోవాలి రాజుని. మనం చూస్తూ ఉంటాం దేవుడి చేత ఎన్నుకొనబడిన రాజుల యొక్క పరిస్థితి ఎలా ఉంది. తమకు తామే రాజులుగా అని అనౌన్స్మెంట్ చేసుకొని పరిపాలన చేసిన వాళ్ళకి పరిస్థితులు ఏమైపోయాయో మనకు చాలా చూసాం. తర్వాత టైపాలజీ, సొలొమోను క్రీస్తుకు ఒక నీడ. సొలొమోను శాంతికరమైన రాజుగా దేవాలయాన్ని నిర్మించాలని దేవుడు కోరుకున్నాడు. సో ఇక 3 ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అండ్ డివైన్ సోవర్నిటీ, టైపాలజీ. సొలొమోను క్రీస్తుకి ఒక నీడ. ఎందుకు క్రీస్తుకి ఒక నీడ అంటే అక్కడ సొలొమోను, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో శాంతి లేకపోతే పీస్ అనే యొక్క పేరు సొలొమోనుకు మాత్రమే ఉంది. తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే నేను శాంతిని నెమ్మదిని ఇచ్చటానికి లోకానికి వచ్చాను అని దేవుడు చెప్పినాడు అన్నమాట. అందుకు ఇక్కడ సొలొమోన్ని క్రీస్తుకి ఒక నీడ, లైక్ ఒకలాంటి మార్గం అనుకోండి పాత నిబంధనలు చూసుకుంటే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లిటరరీ స్ట్రక్చర్, రాత్రి నేను చెప్పినట్టుగా ప్రతి అధ్యాయానికి ఎక్స్పోజిటివ్ ఒక మెసేజ్ ఉంటుంది. ఆ యొక్క మొదటి వచనం నుంచి 53వ వచనం వరకు నేను ఒక 5 పాయింట్స్ గా నేను డివైడ్ చేసుకున్నాను. అధ్యాయాన్ని 5 ప్రధాన భాగాలుగా నేను విభజించబడుతుంది. ఒకటి, మొట్టమొదటి పాయింట్ దావీదు యొక్క వృద్ధాప్యం. మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుంటే. రెండోది అదోనియా స్వయం ప్రతిష్ట, అంటే తనకు తానుగా రాజు అని అనౌన్స్మెంట్ చేసుకున్నారు. మూడోది చూసుకుంటే నాతాను మరియు బత్షెబాల యొక్క జోక్యం. 1 అధ్యాయం 11 నుంచి 27వ వచనం వరకు చూసుకుంటే. 4వది చూసుకుంటే సొలొమోను యొక్క అభిషేకము, రాజుగా పట్టాభిషేకము. 1వ అధ్యాయం 28వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూసుకుంటే. 5వది అదోనియా యొక్క భయం. ఏం భయం రా బాబు అంటే, ఏం భయం అంటే తాను తప్పు చేశాను అని భయపడట్లేదు, కానీ అమ్మో నన్ను చంపేస్తాడేమో భయం. సెకండ్ చాప్టర్ లో అదోనియా యొక్క మెంటాలిటీ, అదోనియా యొక్క ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో సెకండ్ చాప్టర్ లో మనం చూసుకుంటాం. సో చాలా భయపడ్డాడు. ఇవన్నీ గురించి మనం రాయబడుతూ ఉంటుంది. ఈ 5 పాయింట్స్ నేను డివిజన్ చేసుకున్నాను. అయితే జస్ట్ ఓవరాల్ గా బ్రీఫ్ గా నేను ఇచ్చుకుంటూ పోతూ ఉంటాను. మొట్టమొదటి పాయింట్ దావీదు యొక్క వృద్ధాప్యం. దావీదు యొక్క వృద్ధాప్యం చూసుకుంటే ఈ అధ్యాయము దావీదు వృద్ధాప్యంలో ప్రారంభమైందని మనందరికీ తెలుసు, ముందు నుంచి చెప్పుకున్నట్టుగా. ఒకప్పుడు ఇదే దావీదు
ఇదే దావీదు గొలియాతుని చంపిన వ్యక్తి. ఇదే దావీదు తన యొక్క గొర్రెల మంద మీద సింహం ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎటువంటి సపోర్ట్ లేకుండా చంపిన వ్యక్తి. ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని ఒకటిగా చేసిన మహారాజు ఇప్పుడు ఏమైపోయాడంటే శారీరకంగా చాలా వీక్ అయిపోయాడు, బలహీనమైపోయాడు. ఈవెన్ దో మనం చూసుకుంటే 1 నుంచి 4 అధ్యాయాలు చూసుకుంటే చలిని కూడా, అంటే నేను జస్ట్ బ్రీఫ్ ఇచ్చుకుంటూ పోతున్నాను, వరుస కాకుండా బ్రీఫ్ ఓవరాల్ గా ఇచ్చుకుంటూ పోతున్నాను, ఈజీగా అర్థమవుతుంది. చలిని కూడా తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ తట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఇది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగే సంభవమే, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగే ఒక పరిస్థితి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతను వృద్ధుడైనప్పుడు తన యొక్క శరీరం బలహీన పడిపోయింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, శరీరం బలహీనం అయిపోయింది కదా, అతని పని అయిపోయింది కదా అని అనుకోకూడదు. కానీ తన యొక్క మనసు దేవునితో అంటుకట్టబడే ఉంది, అది మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయితే తన కుమారులు ఏం చేశారు అంటే, తన యొక్క సైనికులు కావచ్చు, తన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, ఏం చేశారంటే, మా అయ్యగారికి చలి పడుతుంది కాబట్టి అతనికి వేడి కలగడానికి ఒక స్త్రీని, ఒక అమ్మాయిని, అభిషేకం అనే యువతిని తీసుకొచ్చారు. ఆమె రాజును సంరక్షించడానికి, అంటే ఆమెకి దేవుడు రాజుకి పరిచయం చేయడానికి తీసుకొచ్చాడు. కానీ వేరే ఇంటెన్షన్ కాదు. అక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంటది. చాలా మంది ఏమంటారంటే దీన్ని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. ఏమని అంటే, ఇక్కడ కనుక బైబిల్లో కనుక ఈ యొక్క మాట కనుక మెన్షన్ చేయకపోతే దాన్ని ఖచ్చితంగా హేతువాదులు దాన్ని భయంకరంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. 4వ వచనంలో చూసుకుంటే, ఆ చిన్నది బహు చక్కగా ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచున్నది, కానీ రాజు దానిని కూడలేదు. ఈ యొక్క వచనం కనుక అక్కడ పండితులు కనుక ఆ యొక్క మెన్షన్ చేయకపోతే, ఈవెన్ దో మెన్షన్ చేసినా కానీ కొంతమంది రకరకాల క్రిటిక్స్ చేస్తూ ఉంటారు. అబ్బా ఏమి చేయకుండా ఉన్నాడా అన్న ఆలోచన, దాన్ని కాంట్రవర్సీ చేసి చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ వాటికి ప్రామాణికం ఏంటి, ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏది రాయబడి ఉందో మనకు అదే ప్రామాణికం. ఇక క్లియర్ రాయబడిందంటే, ఆ రాజు ఆమెను కూడలేదు. కేవలము ఆమె దావీదుకి పరిచయం చేసే వ్యక్తిగానే ఉంది తప్ప వేరే పని కోసము ఆమె అక్కడ నియమించబడలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి శరీరం బలహీనపడుతుంది, కాలం అతన్ని ప్రభావితం చేస్తుంది. కానీ దేవుని పరిపాలనకు మాత్రము వృద్ధాప్యం, కృంగుదల లేదా ముసలితనం అనేది అడ్డు రాదు. ఎందుకంటే దేవుడికి మనకి మధ్య బంధాన్ని క్రియేట్ చేస్తుందంటే మనసుకి హృదయానికి సంబంధించింది, కానీ ఫిజికల్ అపిరెన్స్ సంబంధించింది కాదు. అది మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత మనం చూసుకుంటే, ఈ యొక్క ప్రారంభం 1 నుంచి 4వ వచనం వరకు మనకి ఒక సత్యాన్ని నేర్పుతున్నది. ఏంటంటే, దేవుని యొక్క సేవకులు, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కొన్నిసార్లు బలహీన పడవచ్చు, కానీ దేవుని కార్యం మాత్రం ఎప్పటికీ బలహీనం మాత్రం అవ్వదు. ఇక సత్యం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వ్యక్తులు బలహీన పడవచ్చు, వ్యక్తులు కృంగిపోవచ్చు, వ్యక్తులు మంచాన్ని పడిపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా చేయాలనుకున్న దేని యొక్క కార్యం మాత్రము బలహీనం మాత్రం అవ్వదు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుడు మళ్ళీ తరాన్ని లేపుతాడు వాళ్ళ తర్వాత. అదే విధంగా అదే క్రమంలో దావీదు తర్వాత మరొక తరాన్ని దేవుడు లేపాడు. అదోనియా యొక్క స్వయం ప్రతిష్ట 2వ పాయింట్ 1వ అధ్యాయము 5 నుంచి 10 వచనం చూసుకుంటే, దావీదు యొక్క పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని, అవకాశంగా చూసుకొని అదోని ఏం చేశారంటే, దేవుని యొక్క చిత్తాన్ని అసలు పక్కన పెట్టేసి, ఈవెన్ దో వాళ్ళు తెలుసు దేవుడు ఏ ఒక్క వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని రాజుగా అభిషేకం చేయాలని అందరికీ తెలుసు, కానీ ఆ యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి తను ఏం చేశాడంటే తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది నేనే దేవుణ్ణి, నేనే దేవతని అని కొంతమంది, ఇక్కడ ఈ మధ్య రీసెంట్ గా గుడివాడలో ఒక పెద్ద ఆవిడ, ఒక ఆమె సేవకురాలు ఆమె వచ్చింది. ఆమె వచ్చేసి ఆమె ఏమంటుందంటే, దేవుడు యేసు ప్రభువు నాతో మాట్లాడి నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు రా బాబు అని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క శిలువలో చేసిన కార్యము సంపూర్ణం కాలేదంట. అదిగో నేను మధ్యలో ఆపివేసిన యొక్క కార్యాన్ని నువ్వు శిలువలో వేలాడి యొక్క కార్యాన్ని సంపూర్ణం చెయ్యని దేవుడు ఆమెతో మాట్లాడాడు.
వాట్ ఏ షేమ్. అదేంటుంది, నేనే దేవుణ్ణి, ఇదిగో యేసు ప్రభు వారు ఆయన మేల్. సో మన క్రిస్టియానిటీలో ఫీమేల్ గాడెస్ లేదు కాబట్టి ఇదిగో నేనే క్రిస్టియానిటీకి ఫీమేల్ గాడెస్ అని తనకు తానుగా ప్రకటించుకుంది. దెబ్బ చచ్చి కూర్చుంది. తనకు తానుగా డిక్లరేషన్, దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా తనకు సొంత చిత్తము, తన యొక్క సొంత ఇష్టాన్ని చేయాలనుకున్న అదోనియా యొక్క జీవితం చివరికి ఏమైందో మనందరికి తెలుసు, మనందరికి బాగా తెలుసు. అదోనియా తను తాను హెచ్చించుకోలేను అనే ఒక మాట రాయబడింది. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, కానీ దేవుని యొక్క అధికారానికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానానికి క్వైట్ పూర్తి ఆపోజిట్ గా అదోని యొక్క ప్రవర్తన, అదోని యొక్క బిహేవియర్ మనం గమనిస్తున్నాం. దేవుడు అప్పటికే సొలొమోనును ఎన్నుకున్నప్పటికీ అదోనియా మాత్రము తన అందం, తన వంశం, తన రాజకీయ మద్దతు మరియు సైనిక బలం మీద ఆధారపడి సింహాసనాన్ని తను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించాడు. రాత్రి చెప్పినట్లుగా గుర్రపు బలాన్ని, తన యొక్క మంత్రి బలాన్ని, తన యొక్క రాజ్యంలో తనకు అనుకూలంగా ఉన్న వాడిని పోగు చేసుకొని ఏం చేశాడు రా బాబు అంటే తన యొక్క బలాన్ని పెంచుకొని రాజుగా తను తాను డిక్లేర్ చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటన మనకి ఏం సూచిస్తుందంటే గర్వాన్ని సూచిస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. పాపము ఎప్పుడు దేవుడు ఏమి కోరుతున్నాడు అనే ప్రశ్నతో ప్రారంభం కాదు. పాపం చేసేటప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది దాంతో ప్రారంభం కాదు. సో కాబట్టి ఏమవుతుందిలే. నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఒక మెసేజ్ వింటున్నప్పుడు అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాపం చేసేటప్పుడు అంటే ఆ భయం ఉండదంట. ఒక వ్యక్తి పాపం చేసేటప్పుడు భయం ఉండదు. ఆ పాపం చేసిన తర్వాత ప్రజలకు తెలిసిన తర్వాత వచ్చే రిజల్ట్ చూసావా, ఏం రాబోతుందో తెలుసా, చూసావా, దాన్ని బట్టి భయపడతారంట. పాపం చేసేప్పుడు లేని భయము, యొక్క పాపము ప్రజలందరికీ ఎక్స్పోజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అది అందరికి తెలిసిన తర్వాత అమ్మో ఏమైపోతుందో. దావీదు బత్షెబతో పాపం చేసాడు, భయపడలా. కానీ ఎప్పుడైతే నాతాను వచ్చి చెప్పాడో అప్పుడు అతనికి భయం వేసింది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది కూడా అదే. అదోనియా తనకు తానుగా రాజుగా అనౌన్స్మెంట్ చేసుకున్నప్పుడు తనకు ఎటువంటి భయం రాలేదు. తర్వాత లేటర్ హీ గాట్ ఫియర్. ఎందుకు అంటే, అరే బాబు, ఇదిగో మా తండ్రి అఫీషియల్ గా తమ్ముడైన సొలొమోనుని రాజుగా డిక్లేర్ చేశాడు, రేపాడు వచ్చి నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని భయపడ్డాడు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ ఖచ్చితంగా అనుభవించక తప్పదు. మూడవదిగా చూసుకుంటే నాతాను మరియు బత్షెబ జోక్యం. 1వ అధ్యాయం 11 నుంచి 27 వరకు చూసుకుంటే, నేను ఎలా చెప్పాను, మనకి బత్షెబ అంటే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఏంట్రా బాబు అంటే, ఇదిగో దావీదు బత్షెబ కలిసి పాపం. కానీ ఇక్కడ యొక్క ఆథర్, ఈ యొక్క పుస్తకం రాసిన ఆథరు చాలా క్లియర్ గా ఆమె గురించి చాలా గొప్పగా చెప్పారు. అదోనియా యొక్క కుట్ర సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రవక్త నాతాన్ని ఎవరి దగ్గర పంపించాడు అంటే బత్షెబ దగ్గర పంపించాడు. పంపించి బత్షెబ రాణిగారు ఇదిగో నీ కుమారుడైన దావీదు కుమారుడైన అదోనియా ఒక కుట్ర చేసి అదేం చేశాడంటే ఇదిగో తనకు తానుగా రాజుగా నియమించుకున్న విషయం మీకు తెలుసా? అయితే అంతకు ముందే నీ భర్త అయిన దావీదుకి దేవుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, ఇదిగో నీ బత్షెబ కుమారుడైన సొలొమోనుని రాజుగా నియమిస్తని చెప్పాడు కదా. మరి అదోనియా రాజుగా అయినట్టుగా నీ భర్త అయిన దావీదు తెలుసా అనే ఒక ప్రశ్న బత్షెబతో మాట్లాడడం జరిగింది. అయితే తర్వాత బత్షెబ దావీదు దగ్గరికి వెళ్ళి
దావీదు ఏదైతే ప్రమాణం చేశాడో బత్షెబతి ఆ ప్రమాణాన్ని గుర్తు చేసింది. కుట్ర చేయలేదు, గుర్తు చేసింది. రాజా రాజా, గతంలో నాకు ప్రమాణం చేశావు కదా, ఏం ప్రమాణం చేశావు? నీ కుమారుడైన సొలొమోనుని నేను రాజుగా నియమిస్తానని ప్రమాణం చేశావు కదా, అయితే ఇదిగో నీ కుమారుడైన అదోనియా తనను తాను రాజుగా నియమించుకున్నాను, డిక్లేర్ చేసుకున్నాడు అన్ని గుర్తు చేసి. అయితే ఇక్కడ ఈ సంఘటనలో దేవుడు తనకి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎవరు వాడుకున్నాడు అంటే నాతాన్ని వాడుకున్నాడు. పాపిగా కన్సిడర్ చేయబడిన బత్షెబని వాడుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ దేవుడు తనకి ప్రవక్తను వాడుకున్నాడు తనకి చిత్తం నెరవేరడానికి. అట్ ది సేమ్ టైం ప్రజలందరూ యావత్ సృష్టి అంతా బత్షెబ అంటే ఒకలాంటి హెస్టేజ్ గా ఆ నేమ్ తెలిస్తేనే బత్షెబ దావీదుతో పాపం చేసింది అటువంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతాం అందరూ. అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడంటే తనకి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆమెను వాడుకున్నాడు. నాతాను ప్రవక్త తన యొక్క బాధ్యత నెరవేర్చాడు. ఇక్కడ అతను రాజును అవమానించలేదు, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవంతో గుర్తు చేశాడు. బత్షెబ కూడా తనకు సొంత ఆశయాన్ని కాదు, ఎందుకంటే ఆల్రెడీ బత్షెబకు తెలుసు, ఆల్రెడీ దావీదు ప్రామిస్ చేశాడు, నీకు కుమారుడు సొలొమోనుని నేను రాజుగా నియమిస్తానని ప్రామిస్ చేశాడు. అదే చేసిన దాన్ని దావీదుకి గుర్తు చేసింది. ఇక్కడ ఒక నిమిషం ఆగుతున్నది ఏంటంటే మనందరం ఒకటి నేర్చుకోవాల్సిన విషయం అంటే దేవుడు ఒక విషయం నీకు బయటపరిచినప్పుడు 100% చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పని పక్షంలో రేపొద్దున జరిగే పరిణామాలకి యు ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్. డెఫినెట్లీ. ఒకవేళ అక్కడ నాతాను సైలెంట్గా ఉన్నట్టయితే సొలొమోను రాజు అయ్యేవాడా? నాతాను వచ్చి బత్షెబకి కనుక గుర్తు చేయకపోతే బత్షెబ నిజంగా గుర్తు చేసుకునేదా? దేవుడు చేసిన నిబంధనను ప్రజలకు చెప్పటానికి ప్రవక్తలు ఉన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడిన మాటలను ప్రజలకు తీసుకెళ్ళడానికి సేవకులు ఉన్నారు, సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఆ మాట నువ్వు ప్రజలకు చెప్పకపోతే అది వారి క్షేమం కోసం కావచ్చు, వారికి హెచ్చరిక కావచ్చు, జాగ్రత్త కోసం కావచ్చు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట మనం ప్రజలకు చెప్పకపోతే తర్వాత ప్రజల యొక్క జీవితాల్లో జరిగే పరిణామాలకి మనం రెస్పాన్సిబుల్, వీఆర్ అకౌంటబుల్. ఈ మాట జరిగిన గజ అనుకో భయం వస్తుంది, నాకు చాలా భయం వస్తుంది. అలాగే కొన్ని మాటలు చెప్పి నేను చాలా మంది దూరం అయ్యా. అయినా అవునే, నో ప్రాబ్లం, దేవుడు చెప్పిన మాట చెప్పా, నాకు అది చాలు. మనుషుల యొక్క సంబంధాలు మనకు కావాలనుకుంటే మనము మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. లేదు, నాకు దేవుడు ముఖ్యం అనుకున్నప్పుడు దేవుని యొక్క మాటను ప్రజలకు నిశ్చయంగా మనం చెబుతాం. నోట్ దిస్. ఒక ప్రవక్త అనేవాడు ఎప్పుడు ప్రజల పక్షాన పనిచేయడు, దేవుని యొక్క పక్షాన మాత్రమే పనిచేస్తాడు. దేవుడు ఏం చెప్పాడు అలాగే చేస్తాడు, దేవుడు ఏం చేయమన్నాడు అలాగే చేస్తాడు. ఇక నాతాను వెళ్ళి బత్షెబతో చెప్పాడు, ఇదిగో నీ కుమారుడైన సొలొమోనుని దేవుడు రాజుగా చేస్తాను నియమించాడు కదా, వాగ్దానం చేశాడు కదా, వెళ్ళి నీ భర్తకి గుర్తు చేయి. గుర్తు చేసింది, ఆమె గుర్తు చేసింది. ఈ యొక్క భాగము మనకు ఒక సత్యాన్ని, అదేంటంటే సత్యం అనేది ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట మన ప్రమాదంలో, ఎదుటివారి ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. ఎదుటివారిలో ప్రమాదంలో పడిపోకుండా ఉండాలని ఆ యొక్క మాటని మనం చెప్పగలం. 4వది సొలొమోను యొక్క అభిషేకం. 1వ అధ్యాయం 28 నుంచి 40 వరకు చూసుకుంటే దావీదు దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వెంటనే యాక్షన్ లోకి తీసుకున్నాడు. ఏం యాక్షన్?
ఇదిగో నా ప్రమేయం లేకుండా అదోనియా రాజుగా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు అథెంటికేటివ్ గా అధికారపూర్వకంగా నా కుమారుని సొలొమోని రాజుగా నియమిస్తున్నాను. వెంటనే యాజకుడైన సాదోకుని, ప్రవక్త అయిన నాతాన్ని, సైన్యాధిపతి అయిన బెనయాని కలిసి సొలొమోన్ని అభిషేకించారు. ఈ ముగ్గురు కలిసి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రవక్త ఉన్నాడు, తర్వాత యాజకుడు ఉన్నాడు, తర్వాత సైన్యాధిపతి ఉన్నాడు. ఈ ముగ్గురు అనేది ఒక రాజ్యానికి చాలా ముఖ్యం. ఈ ముగ్గురు కలిసి సొలొమోన్ని రాజుగా అభిషేకించారు. యాజకత్వం ఉంది, ప్రవక్తత్వం ఉంది, రాజత్వం ఉంది. ఈ మూడు నాయకత్వాలు అనేది ఖచ్చితంగా దేవుని ఎన్నికని ధృవీకరిస్తాయి. సొలొమోను దావీదు కంచెరగాడిపై ఎక్కించడం, రాజ్యాధికారికి బదిలీకి అధికారిగా చేయడం. ఎందుకు చాలా మంది గుర్రాన్ని ఎందుకు అంటే గుర్రానికి గర్వం ఎక్కువ, అందుకే గుర్రాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. గాడిద చాలా సాధుగల జంతువు, అందుకే దేవుడు గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు. సో కాబట్టి అక్కడ సొలొమోన్ని గాడిద మీద, దావీదు యొక్క గాడిద మీద ఎక్కించి అధికారికంగా రాజుగా నియమించడం జరిగింది. తర్వాత అదోనియా యొక్క భయం. ఎందుకు భయపడ్డాడు అదోనియా? సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత అదోనియా అక్కడ ఏం చేశాడు, అంతకుముందు ఏం చేశాడంటే వాళ్ళందరిని పిలిపించి ఒక విందుని ఏర్పాటు చేశాడు. అయితే అప్పటికే ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైతే అక్కడ గ్యాదర్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కరు భయంతో, మిక్కిన భయంతో వాళ్ళు భయపడి పారిపోయారు. అమ్మో, ఈ విషయం గనక నూతనంగా అభిషేకించబడిన సొలొమోనికి కనుక తెలిస్తే మమ్మల్ని బతకనివ్వడు అని భయంతో వాళ్ళు పారిపోయారు. అదే అదోనియా కూడా ఏం చేశాడంటే అదే భయంతో వచ్చి ఏం చేశాడు, బలిపీఠం దగ్గర పట్టుకుంది. బలిపీఠం దగ్గర ఎందుకంటే బలిపీఠం దగ్గర వచ్చి నేను తప్పు చేశాను అంటే నన్ను చంపొద్దు, నన్ను క్షమించమని అడిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ క్షమించాలి, అది రూల్ అసలు. అందుకే వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అడుగుతాడు, నన్ను క్షమించు, నన్ను చంపొద్దు. అక్కడ మొట్టమొదటిసారిగా అదోనియాని సొలొమోన్ చంపడు. అక్కడ సెకండ్ చాప్టర్ మనం చూసుకుంటాం. అయితే ఈ యొక్క 1వ అధ్యాయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ అధ్యాయం ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం ఇస్తుంది. అదేమిటంటే, దావీదు సింహాసనంపై కూర్చునే హక్కు ఎవరికి ఉంది? సమాధానం ఏంటంటే దేవుడు ఎన్నుకున్న వారికే. అందుకే ఈ అధ్యాయం కేవలం రాజ్య వారసత్వం గురించి కాదు, కానీ దేవుని యొక్క ఎన్నిక, డివైన్ ఎలక్షన్ గురించి మనకి మాట్లాడుతుంది. ఇందులో ప్రధాన పాత్రలు లాస్ట్ టైం చెప్పాను, బట్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ప్రధాన పాత్రలు అంటే దావీదు బలహీనుడైన రాజు, కానీ దేవునికి వాగ్దానాన్ని చివరికి గుర్తు చేసుకునే విశ్వాసం. అదోనియా ఎవరంటే తనకు తానుగా రాజు అని నియమించుకున్న వ్యక్తి. తన అందం, వంశం, తను సపోర్ట్ చేసిన వారి మీద ఆధారపడ్డాడు. సొలొమోను దేవుడు ఎన్నుకున్న రాజు, తన కోసం పోరాడలేదు, కానీ దేవుని యొక్క సమయాన్ని కోసం అతను ఎదురు చూశాడు. నాతాను ప్రవక్త మరియు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసిన విశ్వాస పాత్ర సేవకుడు. బత్షెబ దేవుని యొక్క వాగ్దానాన్ని దావీదుకు గుర్తు చేసిన ధైర్యవంతురాలు. సాదోకు నమ్మకమైన యాజకుడు. బెనాయా విశ్వాస పాత్ర సైనిక నాయకుడు. యోవాబు మరియు అబ్యాతారు ప్రభావం ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు నిలిచిన నాయకుడు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన హీబ్రూ పదాలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే మనము అదోనియా గురించి చూసుకుంటే, పైకెత్తుకునుట, తనకు తానుగా తన యొక్క నామాన్ని పైకెత్తుకున్నాడు. అంటే నాసా, హీబ్రూ వర్డ్ నాసా అనే దానికి మీనింగ్ పైకెత్తుకొనుట. ఇది 1వ రాజు 1:5లో మనం అదోనే తాను హెచ్చించుకోను అనేది మనకి చూపిస్తుంది. 2వ వాడు వచ్చేసి మాసా. ఫస్ట్ది నాసా, రెండోది మాసా అంటే అభిషేకించుట. సొలొమోన్ని నూనెతో అభిషేకించారు. ఇది దేవుని యొక్క ఎన్నిక, పరిశుద్ధీకరణ, అధికారానికి సూచిస్తుంది. ఇదే పదం నుంచి మెస్సయ్య అనే పేరు వచ్చింది. మాసా అనే యొక్క పేరు నుంచి మెస్సయ్య అనే పేరు వచ్చింది. 3వ యొక్క భాగం చూసుకుంటే కిస్సే అంటే సింహాసనం.
సింహాసనము అధికారానికి మాత్రమే కాదు కానీ దేవుని యొక్క పరిపాలన కూడా చిహ్నంగా ఉంటుంది. అయితే ఇందులో లాస్ట్ స్లైడ్. సో ఇందులో వచ్చేసి 3 సత్యాలు, థియలాజికల్ ట్రూత్స్ ఉన్నాయి. ఒకటి, దేవుని యొక్క సార్వభౌమాధికారం. అదోనియా యొక్క ప్రణాళిక వేసుకున్నాడు కానీ దేవుని చిత్తమే నెరవేరింది. సామెతలు 19:21 చూడండి. సామెతలు 19:21. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎస్, మన యొక్క జీవితాల్లో రకరకాల ఆలోచనలు పుడతాయి. ఎట్లా అంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, నేను ఎలా అయితే బాగుండు, అలా అయితే నేను ఫస్ట్ అనుకున్నా ప్రశాంతంగా బీటెక్ ఫినిష్ చేసేసి ప్రశాంతంగా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసుకొని మెడలో ఐడి కార్డు వేసుకొని ఏసీ రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ముందు టక పుట్టుకున్నాం, నెలకి ఒక 50,000 60,000 సంపాదించుకుందాం అనుకున్నా. చాలా ప్లాన్లు చేసుకున్నాం, చాలా కళ్ళగన్నా. ఏదైతే ఇష్టం లేదో నాకు దేవుడు నన్ను అదే పని చూపిస్తున్నాడు. ఒకప్పుడు నాకు ఏదైతే ఇష్టం ఉండదు, ఈ పని నాకు ఇష్టం ఉండదు, కానీ ఈ రోజున అదే పని చేస్తున్నా. మన పట్ల మనకున్న తలంపులు వేరు, మన పట్ల దేవుడికున్న తలంపులు వేరు. నరుల యొక్క ఆలోచనలు స్థానంలో ఉన్నాయి, కానీ దేవుడు అనుకున్న ఆలోచన స్థిరమైనది. అదోని యొక్క ప్రణాళిక, తన గురించి తనకు చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ దేవుడు దాన్ని బ్రేక్ చేశాడు. చివరికి దేవుడి చిత్తమే జరిగింది. మన జీవితంలో కూడా రకరకాల ప్లాన్ చేసుకుంటాం. మనకి ఒకటి కావాలి అనుకున్న దాని గురించి దాన్ని ఎట్లాగైనా సరే తెచ్చుకోవడానికి, సంపాదించుకోవడానికి రకరకాల ఫీట్లు వేస్తామండి, రకరకాల స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటాం. నిజం, ఒకవేళ నాన్న దగ్గర నుంచి మనం ఒకటి పొందుకోవాలి, నాన్న చేత ఒకటి కొనిపించుకోవాలనుకుంటే అది కొనిపించుకోవడానికి ఎట్లాగైనా సరే దాన్ని రకరకాలుగా ఫీట్లు చేసి ఎదుగట చేసేసి మాయ చేసి లక్ష్యం వాడతాం. లేకపోతే మనం ఒక ప్లేస్కి వెళ్ళడానికి రకరకాల స్ట్రాటజీస్ ప్లే చేసి వెళ్ళాలనుకుంటాం. కానీ బట్ దేవుని యొక్క సేవలో మాత్రం అలా జరగదు. దేవుడు జరగనివ్వడు. మన విశ్వాసం అని చెప్పుకుంటూ, మన క్రైస్తవం అని చెప్పుకుంటూ, సేవ చేసేవారని చెప్పుకుంటూ, మన సొంత ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలనుకుంటే గాడ్ నెవర్ అలౌ దట్. దేవుడు ఎప్పటికీ దాన్ని అనుమతించడు, తన చిత్తాన్ని మాత్రమే జరిగిస్తాడు. రెండోది వినయం. అదోనియా తనను తాను హెచ్చించుకున్నాడు, కానీ సొలొమోను దేవుని యొక్క సమయాన్ని ఎదురు చూశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇంకొక పాయింట్ ఉంది నాయకత్వం గురించి, అది చెప్పి క్లోజ్ చేస్తుంది. సో వినయం గురించి, అదోనియా తను తాను హెచ్చించుకున్నాడు, కానీ సొలొమోను దేవుని యొక్క సమయాన్ని ఎదురు చూశాడు, సమయం వచ్చేంత వరకు ఎదురు చూశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరి దృష్టికంట? మనము దేవుడికి తప్ప, సేవకులకు తప్ప, మన తల్లిదండ్రులకు తప్ప ఎవరి దగ్గర తగ్గించుకుంటామండి. నో డౌట్. దేవుడి దగ్గర తగ్గించుకోం, సేవకుడి దగ్గర తగ్గించుకోం, తల్లిదండ్రులు అసలు తగ్గించుకో. ఇది కాకుండా మనకున్న సర్కిల్ మెయింటైన్ చేయడానికి ఎంత తగ్గించుకుంటామో, నీ బ్యాక్గ్రౌండ్ పెంచుకోవడానికి, నీ సర్కిల్ పెంచుకోవడానికి, నీ రిలేషన్షిప్ పెంచుకోవడానికి ఎంత తగ్గించుకుంటామో. కానీ ఇక్కడ ఏమంట, దేవుని దృష్టికి ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు వాడిని హెచ్చిస్తాడు. ఇక్కడ అదోనియా దేవుడి దృష్టికి తగ్గించుకోవాలి, తను హెచ్చించుకున్నాడు. సొలొమోను మాత్రము దేవుని యొక్క సమయం వచ్చేంత వరకు తను తగ్గించుకున్నాడు. హౌ వీఆర్, ఎలా ఉన్నాం మనం?
దేవుడి చిత్తం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. దేవుని యొక్క చిత్తం రివీల్ అయ్యేంత వరకు, అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు తగ్గింపు ఉండాలి. మనకు ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఇన్స్టెంట్ గా అన్ని జరిగిపోవాలి. మూడవది నాయకత్వం. బైబిల్ నాయకత్వము అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం కాదు, కానీ అది దేవుని పిలుపుకి విధేయగా ఉండటం. బైబిల్ యొక్క నాయకత్వం ఏంటంటే అధికారం స్వాధీనం చేసుకోవడం కాదు, దేవుని యొక్క పిలుపుకి ఒబీడియంట్ గా ఉండటం అనేది సూచిస్తుంది. సో ఈ రోజున దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్, దేవుడు మనకిచ్చిన లేకపోతే పొజిషన్స్, వాట్ ఎవర్ ఇట్ మేడ్, అవి మనకి అధికారాన్ని చూపించుకోవడానికి మనం యూటిలైజ్ చేస్తున్నామా, లేకపోతే వినయము విధేయత కలిగి ఉండడానికి మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నామని మనం ప్రశ్నించుకున్నాం. దేవుడి చిత్తము, మనిషి యొక్క ప్రయత్నము ఏది గెలిచిన చివరికి? అదోనే తనకు తానుగా ప్రయత్నం చేసుకున్నాడు, అదే తన ప్రణాళిక వేసుకున్నాడు, అదోనే తనకు తానుగా రాజు డిక్లేర్ చేసుకున్నాడు, తనకు తానుగా ఇదే చిత్తం అనుకున్నాడు, తనకు తానుగా ఇదే రైట్ అనుకున్నాడు, తను ఏది అనుకున్నాడో అదే వాస్తవం అనుకున్నాడు, తను ఏది అనుకున్నాడో అదే వాస్తవం నమ్ముకొని తనకంటూ ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఒక సర్కిల్ ని క్రియేట్ చేసుకున్నాడు. దేవుని యొక్క చిత్తము సమయం బయటపడ్డప్పుడు నీ సొంత ప్రకారంగా నువ్వు ఏ ఆలోచన చేసుకున్నా ఆ ఆలోచన నిలబడదు. ఒకవేళ దేవుడు కనుక నిన్ను వదిలేస్తే ఎవడు పట్టించుకోడు. దేవుడు నిన్ను వదిలేస్తే ఎవడు పట్టించుకోడు, ఎవడు కేర్ కూడా చేయడు. వన్స్ దేవుడు వదిలేసిన తర్వాత మన ఎవడు కేర్ చేయడు. సో దేవుడి చిత్తమా నీ చిత్తమా? అదోనిలాగా నీకు నువ్వే దేవుడి చిత్తం అనుకొని, నీకు నువ్వే కళ్ళగా అనుకొని, నీకు నువ్వే డిసైడ్ అయిపోయి దిస్ ఇస్ గాడ్స్ విల్ అని డిసైడ్ అయిపోయి ఉంటున్నావా, లేకపోతే దేవుడి చిత్తం ఏమిటో అది తెలుసుకొని అది చేసేవారుగా మనం ఉంటున్నామా? నా ప్రశ్న. అనేక సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాము కదా, అనేక సంవత్సరాల నుంచి మనము ప్రేయర్ చేస్తున్నాం కదా, అనేక సంవత్సరాల నుంచి మనము విశ్వాసులుగా మనం ఉంటున్నాము కదా. హ్యావ్ యు ఎవర్, నువ్వు ఎప్పుడైనా నీ యొక్క జీవితంలో దేవుడి చిత్తం ఇది అని చెప్పగలిగిన కాన్ఫిడెంట్ నీకుందా? నీ జీవితంలో ఇది నా జీవితం దేవుడి చిత్తము అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా? ఆ కాన్ఫిడెంట్ నీకుందా? ఆ స్పృహ నీకు ఉందా? దేవుడు నీతో మాట్లాడగలిగాడా? దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీకు చెప్పాడా, ప్రియమైన బిడ్డ ఇదిగో నీ జీవితం నా చిత్తం ఇది అని చెప్పాడా? ఎప్పుడైనా అది తెలుసుకోవాలని తపన నీలో ఉందా? ఎప్పటికెప్పటికి న్యూ రిలేషన్షిప్స్, న్యూ కాంటాక్ట్స్, న్యూ పర్సన్స్, బిజీగా అయిపోయినాం. మనకు సర్కిల్ క్రియేట్ చేసుకోవడానికి మనం బిజీ అయిపోయినాం. కానీ అసలుకి అరే నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని ఆరాధించేవాడిని, దేవుని యొక్క రాజ్యాన్ని యొక్క భూమి మీద ప్రకటించే వ్యక్తిని, అలాంటి వ్యక్తి నేను నా యొక్క జీవితంలో అసలు దేవుడి చిత్తం ఏమిటి అని ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఆలోచిద్దాం ప్రియమైన దేవుని బిడ్డ. మనకి మనమే అనుకుంటాం ఇది మంచిది, ఇది చెడుది అని. మనకి మనమే డిసైడ్ చేస్తాము, ఇదిగో ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. మనకి మనం డిసైడ్ చేసేసుకుని మనకి మనమే ప్రణాళికలు వేసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మనం వేసుకున్న ప్రణాళికలను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? మన యొక్క ప్లాన్స్ బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? నీ యొక్క జీవితంలో నీకున్న కట్టుబాట్లను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? నువ్వు గీసుకొని కొన్ని గీతలు ఉంటాయి, ఆ గీతలు బట్టి దేవుడు సంతోషంగా ఉన్నా. అరే బాబు అది కాదురా బాబు, నేను చెప్పే మాట ఏంటంటే అసలు దేవుని యొక్క చిత్తం ఏమిటో, తన యొక్క మనసు ఏమిటో అర్థం చేసుకో, తన యొక్క మనసు ఎలా ఉందో తెలుసుకో.
దేవుని యొక్క మనసు ప్రకారంగా మనం బ్రతకాలి. We call to be like him. మనం యేసు ప్రభువులాగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆయనలాగా మనం మారడానికి మనకు పిలువబడ్డాం. ఎప్పుడు చూసిన ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసరికి మన సొంత ప్లాన్లు, ఫైనాన్షియల్ గా మనకి ఓన్ ప్లానింగ్స్, ఫ్యూచర్ పరంగా మన ఓన్ ప్లానింగ్స్, మ్యారేజ్ పరంగా మన ఓన్ ప్లానింగ్స్, జాబ్ పరంగా మన ఓన్ ప్లానింగ్స్, ఎడ్యుకేషన్ పరంగా మన ఓన్ ప్లానింగ్స్, అన్ని మన ఓన్ ప్లానింగ్స్. వేర్ ఇస్ గాడ్? ఇస్ దేర్ గాడ్ ఇన్ అవర్ ప్లానింగ్స్? సో ఫైనల్లీ ఐఎమ్ కన్క్లూజింగ్, దేవుడి చిత్తం ఏమిటో నువ్వు గుర్తించు. టుడే ఐఎమ్ లీవింగ్ వన్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, దట్ దేవుడి చిత్తం చేస్తున్నావా, నీ సొంత చిత్తం చేసుకుంటున్నావా? నీ సొంత చిత్తం చేసుకుంటూ ఇదే దేవుడి చిత్తం అని ప్రజలను మోసం చేస్తున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? దేవుని కూడా మోసం చేయడానికి వస్తున్నావా? సో దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక. సారీ ఫర్ ద లేట్. థ్యాంక్ యూ.